చేసుకున్న వాళ్ళంతా ఓటేస్తలేరు సార్. వచ్చిన బాధ అది. ఓటేస్తలేరు. సగం మంది ఆ రోజు ప్రభుత్వాలు సెలవులు ఇచ్చినా, కంపెనీలు సెలవులు ఇచ్చినా వాళ్ళు ఇక్కడనే ఉండిపోతారు సార్. చదువు రానోడు ఓటేస్తేందుకు పోతాడు సార్. ఎందుకంటే నేను ఓటు వేయకపోతే అసలు జనాభా లెక్కలలో లేనని ఫీల్ అయిపోతాడు సార్. చదువుకొని ఓటైనటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం సార్. ఒక్కొక్కసారి హైదరాబాద్లో కొన్ని చోట్ల 40%, 50% మంది ఓటింగ్లో పాల్గొనడం లేదు సార్. సో 22% ఒక్కొక్క తాన. మరి ఈ ఓట్లు నమోదు చేయడం కరెక్టే ఉంది, కానీ నమోదు చేయబడ్డటువంటి వాళ్ళు పక్కగా ఓటు వేయకపోతే మూడోసారికి ఓటు తీసేయాలి సార్. లేకపోతే ఓటు నమోదు చేసుకొని లాభం ఏంది? అతను 50% మంది తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో చెప్పకపోతే సరైన ప్రజాస్వామిక అభిప్రాయం రాదనేది నా ఉద్దేశం సార్. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి సార్. ఖచ్చితంగా ప్రజలందరూ ఓటింగ్లో పాల్గొనే విధంగా వాళ్ళను ఎంకరేజ్ చేయాలి సార్. అసలు ఓటైనోనికి పథకాల గురించి మాట్లాడే హక్కు ఏడు ఉంటుంది సార్. అందుకోసమే అటువంటి ఆలోచన చేస్తే బాగుంటుందని నా సజెషన్ సార్. థ్యాంక్ యూ. దయాకర్ గారు. అధ్యక్ష, ఈ మార్పు వల్ల కొంత స్టాండర్డ్ డేటా ప్రభుత్వం దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అయితే రెప్లికా కూడా ఒక అంశం అధ్యక్ష. ఒకే ఓటర్కు 2-3 ప్రాంతాల్లో ఓటు ఉండడం వల్ల కూడా ఏమవుతుందంటే అధ్యక్ష, అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అధ్యక్ష. వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఒకటైతే ఇదే రాష్ట్రంలో కూడా ఉంటుంది. ఆ ఊర్లో ఒక ఓటు ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఉండే పట్టణంలో ఒక ఓటు ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే, సరే ఓటరు యొక్క బాధ్యత అని అనుకుందామా, లేకపోతే ప్రభుత్వం మనం చాలా స్టాండర్డ్గా డిసిషన్ తీసుకొని ఎక్కడైనా ఒక వ్యక్తికి ఒక దగ్గరే ఒకే ఓటు ఉండే విధంగా కూడా ఒక ఆలోచన చేస్తే ప్రభుత్వం మంచిగుంటుందని ఆలోచిస్తున్నాం అధ్యక్ష. ఆ విధంగా ఆలోచించాలని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ బిల్లు చాలా గొప్ప బిల్లు తీసుకొచ్చినారు. తల్లిదండ్రుల విషయంలో బాధ్యత కలిగినటువంటి ఉద్యోగస్తులుగా ఉండాలని చెప్పి ఈ బిల్లులో చాలా అంశాలు తీసుకొచ్చినారు అధ్యక్ష. చాలా మంచి విషయం అధ్యక్ష. అట్లాగే నా తరఫున కూడా 1-2 సూచనలు చేయాలనుకుంటున్నాను అధ్యక్ష ఈ బిల్లుకు. అధ్యక్ష, ఇక్కడ తల్లిదండ్రులు ఉన్న పిల్లల అంశం వచ్చింది, కానీ మరి తల్లిదండ్రులకు పిల్లలు లేనటువంటి వాళ్ళ పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తే బాగుండేది. ఎందుకంటే చాలామంది పిల్లలు కానీ వాళ్ళు ఉన్నారు సార్, తల్లిదండ్రులు. వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏందనేది కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేస్తే బాగుండేది. అలాగే సార్ ఈ చట్టం గతంలో కూడా అస్సాంలో ప్రణామ్ అనేటువంటి చట్టం పేరుతో అప్పటి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ 2017లో తీసుకొచ్చింది సార్. ఈ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూడా అక్కడ ఒక సీరియస్ డిస్కషన్ జరిగింది. దాంట్లో అప్పుడున్నటువంటి విపక్షాలు కూడా కొన్ని అంశాలు లేవనెత్తినాయి సార్. అదేంటంటే సార్, ఇక్కడ ఒక గ్యాప్ పెరుగుతూ ఉంది, తల్లులకు పిల్లలకు మధ్య నమ్మకం లేనటువంటి విధంగా ఈ చట్టం వస్తుంది అనేటువంటి చర్చ చేసినప్పటికీ కూడా సో ఈ అల్టిమేట్గా ఈ దేశంలో సార్ తల్లిదండ్రులకు మాత్రం రక్షణగా ఉండాల్సింది పిల్లలే సార్. పిల్లల రక్షణతో పాటు సార్ మరి పెళ్లి చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు వృద్ధులుగా ఉన్నారు చాలామంది. వాళ్ళ విషయంలో కానీ, పిల్లలేని తల్లిదండ్రుల విషయంలో కానీ, లేదంటే అనాథలుగా ఉన్నటువంటి పిల్లల విషయంలో కానీ సార్, ఈ విషయంలో కొంత ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుంటుంది సార్. ఇంకా కొంత పకడ్బందీగా సమర్థవంతంగా దీన్ని తీసుకురాగలిగితే బాగుంటుంది అనేది ఒక ఆలోచన చేస్తూ ఉన్నాను సార్. ఇది ఒక ఇండియాలోనే కాదు సార్. చాలామంది అనుకుంటున్నారు ఇండియాలోనే మాత్రం ఇటువంటి చట్టం కాదు సార్. చాలా దేశాల్లో ఈ చట్టం ఉంది సార్. చాలా అమెరికా లాంటి దేశాల్లో చట్టాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా ఒకసారి చూసుకుంటే సార్ చైనా, సింగపూర్, తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, ఇట్లా చాలా దేశాల్లో ఈ తల్లిదండ్రులను పోషించేటువంటి అంశంలో అక్కడి ప్రభుత్వాలు చట్టాలు చేసినటువంటి అంశాలు ఉన్నాయి సార్. అయితే సార్ మిగతా వాటిని కూడా కొన్నిసార్లు నేను పరిశీలించడం జరిగింది సార్. కొన్ని పరిశీలించినప్పుడు మనది కొంత మెరుగ్గానే అనిపిస్తుంది, కానీ ఇంకా పూర్తి స్థాయిలో సవరణలు జరగాల్సినటువంటి అవసరం ఆలోచన. అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఈ చట్టం వర్తించాలని చెప్పి